మీ మాటల్లో మీ అమ్మగారి గురించి తెలుసుకోవాలనిపించిందమ్మా నాకు. మా తల్లిగారు ఆవిడ పేరు గాయత్రి. నాలో ఉన్న ఈ లక్షణం అమ్మ ద్వారానే నాకు వచ్చింది అంటే ఏం చెప్తారమ్మా మీరు? ఎంతసేపు మేము రాత్రి చదువుకుంటే అంతసేపు అట్లా కుర్చీలో కూర్చుని ఉండేది మా పక్కన. ఇంకా ఆవిడ ద్వారా మీకు వచ్చిన లక్షణాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు. తిట్టడం కన్నా మౌనం పాటించడమే చాలా పెద్ద పనిష్మెంట్ అని మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నది. నేను ఇది చేస్తుంటే బాగుండేది అమ్మకి అనేది ఏదన్నా ఉందా? మీరు చేయకుండా ఆగిపోయాను అయ్యో. నాకు మాకే కాదు మందరం కూడా మేము ఫీల్ అవుతున్నది అదే. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అనంతలక్ష్మి గారు అనగానే ఆధ్యాత్మిక అంశాలన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. నేను సాహితీవేత్తనని రచయితనని మర్చిపోతూ ఉంటారు. అవునమ్మా, అదైతే నిజం. మీరు ఒక గ్రంథాలయం నిజం చెప్పాలంటే. మీ ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, మా ముందు తరం, మేము, మా పిల్లలకి కూడా. అయితే నాకేమనిపించిందంటే మీరు ఈ స్థితిలో ఉండటానికి, ఈరోజు మీ మాటలు మేమందరం విని నేర్చుకునే పరిస్థితిలో మీరు ఉండటానికి మీ వెనుకాల ఎంతో మీ పట్టుదల, మీ కృషితో పాటుగా మీ మదర్ అమ్మ. ఎందుకంటే మనల్ని చూసే కదా పిల్లలు నేర్చుకుంటారు, మీరు కూడా అంతేను. అంతే. సో అమ్మ దగ్గర నుంచి ఒక్కసారి మీతో మాట్లాడదాం. అమ్మ గురించి, మీ మాటల్లో మీ అమ్మగారి గురించి తెలుసుకోవాలనిపించిందమ్మా నాకు. మామ ద్వారా ప్రేక్షకులందరికీ పరిచయం చేయాలనిపించింది నాకు. చాలా సంతోషం. అసలు అమ్మగారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆవిడ వివాహం బ్రీఫ్గా. ముందుగా మాతృదేవోభవ అనకుండా మనం ఏం చెయ్యం. మేము ఏది ప్రారంభించినా శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః అనే ప్రారంభిస్తాం. ఈ శ్రీమాత్రే నమః అన్నప్పుడు ఆ పరదైవతమై అందరిలోనూ మాతృస్వరూపంగా ఉండే ఆ జగన్మాతకి నమస్కారం చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ జగన్మాత మనకి ఎక్కడ కనపడుతోంది? మన అమ్మలోనే కనపడుతుంది. ఆవిడలో ఉండేటటువంటి ఆ మాతృశక్తే జీవుల్లో సగభాగంలో ఆవిడ నిక్షేపం చేస్తుంది. అదే ఆడవాళ్ళు. అందుకే భారతీయులు స్త్రీని ఎప్పుడు కూడా తల్లిగానే చూశారు. ఆ తల్లిగా అలా విస్తారంగా చూడడం అనే దానికి అభ్యాసం చేయడానికి మొదలెక్కడంటే ఇంట్లో కన్న తల్లిని చూడడం దగ్గర. అంచేత తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుందమ్మా. ఎవరి మీదైనా ఉంటుంది. ఎందుకంటే పుట్టిన తర్వాత ఏదో పాలిచ్చి పెంచింది, మలమూత్రాలు తీసింది, అన్నం పెట్టింది, ఇలాంటి మాటలు చెప్తాం. కానీ పుట్టక ముందు నుంచి గర్భంలో ఉండగానే గాలి పీల్చడం నేర్పింది కదా, అక్కడుండగా ఆహారం తీసుకోవడం నేర్పింది కదా, అక్కడుండగా తన భావజాలం ద్వారా వీళ్ళ పుట్టబోయేటటువంటి శిశువు యొక్క మనస్సు మీద ప్రభావం చూపించింది కదా. ఇవన్నీ ఎక్కడున్నాయి? అక్కడి నుంచి ఆవిడ తల్లి తొలిగురువు అయింది. అది తల్లికి అంతటి ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఒక జీవుడు జన్మించటానికి తల్లి వేదిక, రంగం, భూమి. భూమి సరిగ్గా లేకపోతే భూసర క్షేత్రంలో గింజ పడితే మొలుస్తుందా? బురదలో మొలుస్తుందా? లేదు కదా. సుక్షేత్రం అయి ఉండాలి. అంచేత అటువంటి సుక్షేత్రంగా మా తల్లిగారు, ఆవిడ పేరు గాయత్రి. మా అమ్మమ్మ గారు చక్కగా పెట్టుకున్నారు పేర్లు. గాయత్రి, వాళ్ళ అక్కయ్య పేరు సరస్వతి, చెల్లెలి పేరు సావిత్రి. అంటే గాయత్రి శక్తిని అలా ముగ్గురు అమ్మాయిల్లాగా. కొడుకుల పేర్లేమో నారాయణ, కృష్ణ, జనార్దన. చూడండి అలా అంత అక్కడుంది సంస్కారం. ఆ సంస్కారం అట్నుంచి ఇటు మా తండ్రి గారి పక్కన ఉండేటటువంటి నుంచి కూడా వచ్చింది. మా అమ్మగారు పోతార్ లంక అని ఉంది కృష్ణా లంకల్లో ఒకటి, దోనేపూడి దగ్గర దిగి తెనాలి తర్వాత దోనేపూడి నుండి అరవిపల్లె ఆ ప్రాంతాల్లో, ఇప్పుడు గుంటూరు జిల్లా అవుతుంది అనుకుంటా. అటు దోనేపూడి వైపు నుంచి వస్తే ఒక కృష్ణపాయ దాడతాం. ఇటు దాటి ఊళ్ళోకి వచ్చిన తర్వాత యువతల పక్క కృష్ణ దాటితే శ్రీకాకుళాంధ్రదేవుడు ఉన్న శ్రీకాకుళానికి వస్తాం. ఆ మధ్యలో ఉంటుంది అనమాట. అంచేత అవటానికి అది కృష్ణ మధ్యలో ఉన్న గుంటూరు జిల్లా లెక్క వస్తుంది అనుకుంటా. ఆ గ్రామం వాళ్ళది, అమ్మ వాళ్ళది. మా నాన్నగారు వాళ్ళది కృష్ణా జిల్లా తాడంకి అనేటటువంటి గ్రామం. మీరెన్నో సంతానమమ్మా? నేను మా అమ్మగారికి పెద్దదాన్ని. నేను మా అమ్మమ్మ గారికి చాలా చదువు మీద ఇష్టం.
ఆవిడ మధ్యాహ్నాలు కూర్చుని అందరికీ రామాయణ భారత భాగవతాలు అప్పుడు పద్యాలే ఉండేవిగా, అవి చదివి వినిపించి చెప్పగలిగేవారు. అది మా అమ్మ వాళ్ళ ఊళ్ళో 5వ తరగతి వరకే ఉంది, అందుకని 5వ తరగతి దాకా చదువుకున్నారు మా అమ్మగారు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా టీచరే, మా ఇద్దరు తాతలు టీచర్లే, అమ్మ నాన్న 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 కూడా. మా నాన్నగారు కూడా టీచరే. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఇంటికి ఎవరన్నా పిల్లలు వస్తే వాళ్ళకి పాఠాలు చెప్తుంటే వాళ్ళతో పాటు కూర్చుని మా అమ్మగారు కొంత ఇంగ్లీష్ అది నేర్చుకున్నారు. కొంచెం, అతి స్వల్పం, ఎక్కువేం కాదు, కొంచెంగా నేర్చుకున్నారు. వాళ్ళతో పాటు కూర్చుని తర్వాత బాగా చదవడం ఉంది ఆవిడకి అలవాటు. పత్రికలు చదవడం, దినపత్రిక, వారపత్రిక, రామాయణం, భారతం ఇలాంటివన్నీ చదవడం, అవన్నీ బాగా అలవాటు ఉన్నాయి. మీకు సాహిత్యం కానీ మీరు రాసే కథలకు కానీ అమ్మ వైపు నుంచి ఏమన్నా వచ్చిందనే భావన ఉందా మీరు? మా అమ్మగారి నుంచి నాకు వచ్చింది ఏమిటి అంటే, మా అందరికీ కూడా వచ్చింది. మేమందరం స్నానం చేసి వచ్చి వంటింట్లో కూర్చునేవాళ్ళం. అమ్మ వంట చేస్తూ స్తోత్రాలు చదివేది. అలాగే ఆవిడతో పాటు వింటూ వేసంకాలంలో ప్రతి వేసంకాలం నేర్చుకోవడం వచ్చేస్తుంది మాకు. అట్లా చిన్నప్పుడు కృష్ణాష్టోత్తరం, రామాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, ఆంజనేయ దండకం, ఇట్లాంటివన్నీ కూడా మాకు మా అమ్మగారు అలా చదువుకుంటూ ఉంటే మాకు వచ్చేసాయి. మరీ ముఖ్యంగా నాకు నాలో ఉన్న ఈ లక్షణం అమ్మ ద్వారానే నాకు వచ్చింది అంటే ఏం చెప్తారమ్మా మీరు? నాకు ప్రధానంగా ఎక్కువగా అంత ఆలోచించకపోయినా కొన్ని సందర్భాల్లో అమ్మని చూసి నేను చేస్తున్నానా అనిపించేవి కొన్ని ఉన్నాయి. ఏమిటంటే, నేను రాత్రిపూట బాగా ఎక్కువ చదువుకునేది అన్నప్పుడు. ఎంతసేపు మేము రాత్రి చదువుకుంటే అంతసేపు అట్లా కుర్చీలో కూర్చుని ఉండేది మా పక్కన. అది నాకు ఎంతంటే, మా పిల్లలు ఎవ్వరు చదువుకుంటున్నా వాళ్ళ చదువు అయ్యి ఇంకా మాకు అయిపోయింది అని పుస్తకం మూసేదాకా పక్కన కూర్చుని నేను కూడా ఏదో పుస్తకం చదువుకోవడం. అది ఎందుకమ్మా మా దగ్గర ఇట్లా కూర్చుంటావు నువ్వు అని మా పిల్లలు అడిగితే, నువ్వు పడుకోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళు నెమ్మదిగా లేస్తారు, నేనైతే మళ్ళీ త్వరగా లేచి వాళ్ళకి అన్ని సర్ది చేయాల్సి ఉంటుంది కదా. అంటే మరీ ఎంత అల్లారుదాం లేచేదాన్ని కాదు అప్పుడు, అయినా సరే వాళ్ళకన్నా ముందే కదా లేచేది. అయినా సరే ఎందుకంటే మా అమ్మ నాకు అట్లా కూర్చునేది అని చెప్పాను. ఎందుకంటే మా అమ్మగారు, అమ్మ నువ్వెందుకు కూర్చుంటావు, పడుకో, కుర్చీలోనే కూర్చునేది పైగా. ఎందుకమ్మా అట్లా కుర్చీలో కూర్చుంటావు, పడుకోవచ్చు కదా అంటే, ఒకదానివి ఉన్నావు కది తోడుందామని అనేది. అదొకటి. భోజనం చేస్తుంటే ఎప్పుడు ఏ సమయంలో తింటున్నా అంటే మా అందరం కలిసి తినే అలవాటు మాకు. ఏ కారణంగా ఎక్కడికన్నా వెళ్ళొచ్చి ఏదో కారణంగా ఒక్కొక్కసారి విడిగా తినాల్సి వస్తుంది కదా, తింటుంటే తింటున్నంతసేపు పక్కన కూర్చుని కంపెనీ ఇవ్వడం ఒకటి. అది నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది. ఎవరు తింటున్నా నేను తోడు కూర్చుంటాను, ఏదేమన్నా వెయ్యనా, ఏదన్నా కొంచెం వడ్డించనా అని చెప్పి, లేదంటే మాట్లాడుతూ అయినా సరే. ఒంటరిగా తినడం అన్నది చాలా భయంకరమైనటువంటి విషయం. అందులో 10 మంది ఉన్న ఇళ్లల్లో పుట్టినటువంటి వాళ్ళం, అలాగే 10 మంది ఉన్న ఇంట్లో కూడా వచ్చినటువంటి వాళ్ళం. పిల్లలకి రెక్కలు వచ్చి ఎగిరి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాపం కదా, ధర్మం కూడా. అయ్యాక ఇప్పుడు ఒక్కళ్ళు కూర్చొని తినాలంటే అప్పుడు గుర్తొస్తుంది అమ్మ ఇందుకే. నేను అలవాటుగా చేసేదాన్ని, అదేమీ ప్రత్యేకంగా చేయాలని కదా, అమ్మ నుంచి వచ్చేసింది అట్లా. ఎవరన్నా తింటుంటే పక్కన కూర్చోవడం, వాళ్ళు తినేయడం పూర్తయ్యేదాకా, అది వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది. అది ఇప్పుడు అమ్మ ఎందుకు చేస్తుందా అన్నది ఇప్పుడు ఒక్కళ్ళం కూర్చొని తింటున్న ఎప్పుడు తినాల్సి వచ్చినా అప్పుడు అదే గుర్తొస్తూ ఉంటుంది. అమ్మా ఎన్నో విజయాలు సాధించారు, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. వీటి వెనుకాల అమ్మ పాత్ర ఎంతవరకు ఉందంటారు? మేము చదువుకుంటుంటే ప్రోత్సహించారండి. అమ్మ పాత్ర అంటే, మా నాన్నగారు టీచరు, తర్వాత మాకేదో కొద్ది పొలం ఉంది, అంత మాత్రాన బాగా వేయనంత ధనం ఉన్నవాళ్ళం కాదు. పైగా ఆధారపడిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ స్కూలు ఫీజు కట్టడమా, వాళ్ళ పిల్లలకి ఇంట్లో మాకు బట్టలు కొనడమా అనేటటువంటి సమస్య వచ్చినప్పుడు నాన్నగారు ఎప్పుడు వాళ్ళకే ఓటు వేశారు. ఎందుకంటే చదువు కదా వాళ్ళ జీవన మరణ సమస్య. అట్లాంటి సందర్భంలో తనకున్న మంచి చీరలన్నీ నాకు ఇచ్చి చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు నన్ను మా అమ్మగారు పంపించారండి. తనకి పుట్టింటి వారు ఇచ్చిన చీరలు కానీ ఏదైనా ఉంటాయి కదా, ఏవో కొన్ని, ఆ ఉన్నవన్నీ అవి కూడా నాకు ఇచ్చి, మీకోసం నాకు ఇచ్చేసి, నాకు పర్వాలేదమ్మా ఏం కట్టుకుంటే ఇంట్లో నడిచిపోతుంది కదా, ఏది కట్టుకున్నా అని చెప్పి. అట్లా అని ఎక్కువ ఉండేవి కాదు, ఏదో పట్టు చీర ఒకటి ఏదో ఉండేది అంతే. అంతకన్నా ఎక్కువ పట్టు చీరలు ఉండేవి కూడా కాదు ఆ రోజుల్లో. వాళ్ళకి ఒకటో రెండో ఉండేవేమో, మిగిలినవి ఏదో కొత్త చీరలు ఉంటాయి, పాతవి చిరిగితే అవి కట్టుకోవడానికి.
అవి కూడా నాకు ఇచ్చి పంపించేవారు. పైగా నాన్నగారు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి తను టైలరింగ్ నేర్చుకుని మా బట్టలు తను కుట్టి, మావి ఊళ్ళో వాళ్ళకేం కుట్టే పని ఏం లేదు, అవేం లేదు, ఇంట్లో మా వరకు బట్టలు కుట్టడం మాకన్నీ. తర్వాత ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను ఈ టైలరింగ్. నేను ప్రత్యేకంగా క్లాసెస్ లేదు, ఆవిడ కూడా ప్రత్యేకంగా అట్లా. ఊళ్ళో తను ఎట్లా నేర్చుకొచ్చిందంటే అది వరకు చేత్తో చేసేది, చేత్తో కుట్టుకునేది. ఊళ్ళో ఈ విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళకి ఏదో కొంతమందికి ఆ రోజుల్లో ఉపాధి కల్పించేవారు, నెలకి 200-300 ఇచ్చేవారు, కుట్టు టీచర్ అనేవాళ్ళం. ఆవిడ్ని పిలిచి పోషించేది మా అమ్మ. అందుకని ఆవిడ, ఏమండి మీరు ఇంత చెప్తున్నారు గాయత్రమ్మ గారు, నేర్చుకోండి, నన్ను ఇంత చేస్తున్నారు, కొంచెం నేర్చుకోండి అని ఆవిడ బలవంతం చేసి కొంచెం నేర్పించింది. అంతకుముందు కూడా మాకు తను సరదా పడి చేత్తో కుడుతూ ఉండేది. ఎంబ్రాయిడరీ చాలా బాగా ఎంబ్రాయిడరీ చేసేది. అల్లికలు ఇప్పటికీ మా అమ్మగారు అల్లినటువంటి లేస్తో చేసినటువంటి డోర్ కర్టన్లు అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీను ఎంబ్రాయిడరీ చాలా అద్భుతంగా చేసేది, మాకు కుట్టేది. ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. మా పిల్లలు, మా పెద్దమ్మ ఇంటర్మీడియట్కి వచ్చేదాకా వాళ్ళ బట్టలన్నీ నేనే కుట్టాను, నా వాటితో పాటు. అమ్మనే మీ గురువు? అంతే. అక్కడ వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్తో సహా కుట్టేదాన్ని. ఇంకా ఆవిడ ద్వారా మీకు వచ్చిన లక్షణాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, చెప్పుకోదగినవి ఏమన్నా ఉన్నాయమ్మా? పిల్లల మీద వాళ్ళు చేసిన పనులు నచ్చకపోతే తిట్టడం కన్నా మౌనం పాటించడమే చాలా పెద్ద పనిష్మెంట్ అని మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నది. ఎందుకంటే నాతో మా అమ్మ అదే చేశారు. ఒకే ఒక్క విషయంలో నేను నచ్చేదాన్ని కాదు మా అమ్మకి. తర్వాత అది అర్థం చేసుకున్నారు. ఏంటంటే తెల్లారుదాం లేచేదాన్ని కాదు నేను. ఎప్పుడైతే చాలా త్వరగా లేస్తానో ఆ రోజు తలనొప్పి వచ్చేది. అప్పట్లో అందరూ లేచాక లేచేదాన్ని. ఆవిడికి నచ్చేది కాదు. అందరూ సూర్యోదయానికన్నా ముందు లేవాలి కదా, అది లెక్క. కాస్త నేను అటు ఇటుగా 4 సార్లు లేపితే కానీ లేచేదాన్ని కాదు. అందువల్ల కొంచెం తర్వాత కాస్త పెద్ద అయ్యాక, అంటే 12-13 ఏళ్ళు వచ్చాక, ఇంకా తర్వాత ఆలస్యంగా లేస్తే మాట్లాడేది కాదు, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. అర్థమైపోయేది ఇవాళ నేను చేసింది అమ్మకి నచ్చలేదు అని. అది నాకు చాలా ఉపయోగపడింది తర్వాత. అమ్మ మాట తీరు, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఎట్లా అమ్మ ఆవిడ దగ్గర నుంచి మీరు? ఆవిడ చాలా ఎక్కువ మాట్లాడేవారు కాదండి. ఎప్పుడన్నా ఇప్పుడు పల్లెటూరు గనక మంచి హార్ష్గా మాట్లాడాలు కూడా తెలుసు, అవునవును, తెలియకపోవడం ఏమి ఉండదు, కానీ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మా మామగారి దగ్గర కానీ, అంటే మా నాయనమ్మ గారు, మేము మా అమ్మని పిలుస్తాం, మా నాయనమ్మ గారి దగ్గర కానీ, మా తాతగారి దగ్గర కానీ, మా నాన్నగారి దగ్గర కానీ ఏనాడు ఆవిడ గట్టిగా మాట్లాడినట్టు మేము చూడలేం. ఎప్పుడన్నా మరీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పరిహాసంగా ఒకళ్ళనొకళ్ళు చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అట్లా మాట్లాడేటప్పుడు ఏదన్నా మాట్లాడింది. కానీ ఈ మధ్య కాలంలో చాలా పెద్ద అయ్యాక, మా చిన్నతనంలో ఎప్పుడు నాన్నగారి మాట అమ్మ ఎదిరించినట్టుగా మాకు తెలియదు. ఈ మధ్యనే అమ్మ కన్ను మూసారు. అవునండి, 2 నెలలు అయింది. ఎందుకంటే నాన్నగారు వెళ్ళిపోయి 4 ఏళ్ళు అవుతోంది. నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి జీవితం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించలే. అప్పుడే అనేది ఆ 10 రోజుల్లోనే, చూడవే పిలుస్తున్నారే రమ్మని నన్ను, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, చూడు వెనకాలే ఉన్నారు, చూడు అంటూ ఉండేది. మీరు చేసిన ప్రవర్తనతో అంటే ఏదన్నా అమ్మ బాధపడ్డారు, అయ్యో నేను ఇది చేయకుండా ఉంటే బాగుండేది, ఆవిడ కంటతడి పెట్టించాను నేను అని, అలాంటిది ఏదన్నా? నేను కంటతడి పెట్టించలేదు, కానీ మా అమ్మగారికి నచ్చని పని ఒకటి చేస్తూ ఉండేదాన్ని. మా చెల్లెల్ని కొట్టేదాన్ని. ఓహో. ఎందుకు కొట్టేదాన్నంటే ఎక్కువ సార్లు కదా, మా పెద్ద చెల్లెల్ని 1-2 సార్లు. ఎందుకు కొట్టానంటే అది చెడ్డ మాటలు నేర్చుకొచ్చింది క్లాస్మేట్ నుంచి. అది వినలేదు. నువ్వెందుకు నేర్చుకున్నావు అని అంటే అది నన్ను కూడా అనేసింది ఆ మాట. చిన్నది, నేను చిన్నదాన్ని, నేను 11-12 ఏళ్ళు ఉంటాను, అది 7-8 ఏళ్ళు. అప్పుడు కొడితే అమ్మకు కోపం వచ్చింది. మిమ్మల్ని కొట్టేవారమ్మా ఎప్పుడన్నా? తను తిన్నారా? నేను దెబ్బలు తినలేదా? అమ్మ విషయానికి వద్దామమ్మా. నేను ఇది చేస్తుంటే బాగుండేది అమ్మకి అనేది ఏదన్నా ఉందా? మీరు చేయకుండా ఆగిపోయాను, అయ్యో ఈ పని చేసినట్లయితే ఆవిడ ఇంకొంచెం సంతోషించేవారు మీ విషయానికి సంబంధించి? మాకే కాదు, మా అందరం కూడా మేము ఫీల్ అవుతున్నది అదే. మా అమ్మగారికి నడుము చాలా వంగిపోయిందమ్మా, లేవలేక ఇలా వంగి నడిచేవారు, చాలా వంగి. అది ఏమన్నా అంటే మేము భ్రమపడ్డాం, మా మేనత్తలకి నడుము పడిపోయింది, నాకు మా మేనత్తల పోలికి వచ్చింది అని మా అమ్మగారు అంటూ ఉంటే వీ టుక్ ఇట్ ఈజీ. ఆ లేవలేకపోవడం వల్లే ఆవిడ తర్వాత చాలా బాధపడ్డారు చివర్లో.
నాన్నగారు ఉన్నంతకాలం కూడా చాలా బలవంతంగా అలాగే లేచి నాన్నకి అన్ని అందించి అన్నీ చేసేవారు. తర్వాత నాన్నగారు వెళ్ళిపోగానే 3 ఏళ్ళే ఉన్నారు ఆవిడ, 3.5 ఏళ్ళు. ఆ కాలంలో ఆవిడ ఇంకా అసలు లేవలేక ఇతరుల సహాయం లేనిదే మంచం మించి లేవలేని పరిస్థితి. అట్లా వచ్చినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యామమ్మా. అదే మేము అప్పుడు ఆవిడ వంగి నడుస్తూ ఉన్న కాలంలోనే మేము గుర్తించి తీసుకొని వచ్చి ఏదన్నా ట్రీట్మెంట్ చేయించి ఉండాల్సింది అని 2-3 రకాల ఆలోచనలతో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం చేయించాల్సిన పని అన్న ఆలోచన రాల. తమ్ముళ్ళు ఉన్నారు, నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు కదా అమ్మని అనే ఉద్దేశంతో వాళ్ళు చూసుకుంటున్నారు బాధ్యతగానే. అమ్మ కొద్దిగా హార్ట్ ప్రాబ్లం అది వస్తే మందులు ఇప్పించడం అవన్నీ చేశారు కదా, అంచేత ఇది కూడా వాళ్ళు చూసుకుంటున్నారా అన్న దృష్టితో పట్టించుకోలేదు. అప్పుడే పట్టించుకుని ఆవిడకి ఏదన్నా నడువుకి ట్రీట్మెంట్ ఇప్పించి ఏ బెల్ట్ పెట్టించి ఆ తర్వాత ఆలోచన వచ్చి బెల్ట్ ఇచ్చి నడవడానికి కర్ర ఇచ్చి ఇవన్నీ ఇచ్చిన చాలా లేటుగా చేశాము అని నాకే కాదండి మా అక్క చెల్లెలందరం అనుకుంటున్నాం. మా తమ్ముళ్ళు అయితే మేము చూపించాం కానీ ప్రయోజనం లేకపోయింది, మీరు అనుకుంటున్నారు మేము చూపించామని అన్నారు. అయ్యి ఉండొచ్చు, అందులో వాళ్ళే అబద్ధాలు ఆడాల్సిన పని ఏముంది, అంతే కదా. అది మాత్రం మీకు బాగా అది ఉంది, వాళ్ళు అన్నా కానీ చేయించి ఉండాల్సిందే కదా అని. తనకేదో కన్ను కనపట్టలేదు అంటే తీసుకొచ్చి ఇక్కడ నేను ఆపరేషన్ చేయిద్దామని తీసుకొచ్చాను. తీసుకొస్తే నువ్వు చేయించటం ఏంటక్కయ్య అని కూడా అన్నాడు మా తమ్ముడు. కానీ తీరా చేస్తే తనది క్యాట్రాక్ట్ కాదు, నరాలే బలహీనపడ్డాయి, అవంతే, వాటిని ఏం చేయకండి, బలం రావడానికి మందులు ఇవ్వండి అంటే తను చదవలేకపోయేది కానీ మనుషులను గుర్తుపట్టడం పనులు చేయడం అన్నీ చేసేది. చదవాలంటేనే ఇబ్బంది అయింది. ఆ కళ్ళజోడు పెట్టుకుని చాలా కష్టపడి అక్కడికి ఏవో స్తోత్రాలు చదువుకునేది. దాని విషయంలో చేయగలిగినంత చేశాం కానీ ఇంకా మన చేతుల్లో లేదు అని ఆ ఒక్కటే అనిపించింది. అలాగే అది చేసినట్టే ఈ నడుముది కూడా చేసి ఇక్కడ ఇంకా పెద్ద డాక్టర్ల చేత కూడా మా వల్ల కాదు అని అనిపించుకుని ఉండుంటే ఇంకొంచెం మనశ్శాంతిగా ఉండేది. చేయలేకపోయామేమో. ధైర్యం చేసి అమ్మని తమ్ముళ్ళ మాటలు కాదని, నాన్న మాట కూడా కాదని మేము లాక్కు రావాల్సిందమ్మని అని అనిపించింది, అంతే. చాలా ధన్యవాదాలమ్మా, చాలా మంచి విషయాలు మాకు చెప్పారు. సంతోషం. నమస్తే అమ్మా.